ఐబొమ్మ రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించనున్నారు. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని మరోసారి పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. ఈ 2 నుంచి 3 రోజుల పాటు అతన్ని కస్టడీలో విచారించనున్నారు. గతంలో 5 రోజుల పాటు కస్టడీలో తీసుకొని పలు కీలక అంశాలను అతని నుంచి సేకరించడం జరిగింది. పోలీసులు సేకరించినటువంటి ఆధారాలు అతని ముందుంచి కూడా అతన్ని విచారించడం జరిగింది. సో అప్పుడు కొన్ని వివరాలు, దాంతోపాటుగా అప్పుడు సర్వర్ల పాస్వర్డ్లు, ఇతర వివరాలు కూడా అతను చెప్పాడు. దాంతోపాటుగా అతని బ్యాంకు అకౌంట్లకు సంబంధించినటువంటి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు భావించారు. మరోవైపు అతని ఎన్ఆర్ఈ ఖాతాని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మరికొన్ని అతన్ని ఎక్కడి నుంచి నగదు అతను జమ అయ్యాయి. ఏదంటే ఇప్పుడు ఈ ఐబొమ్మ నిర్వహించడం ద్వారా దాని పక్కన ఐబొమ్మ సినిమాలు దాంట్లో ప్రజెంట్ చేయడం ద్వారా వచ్చినటువంటి పక్కన రీడైరెక్ట్ అయ్యేటటువంటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి బెట్టింగ్ సైట్లకు సంబంధించినటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా యాడ్ కంపెనీల నుంచి ఇతనికి డబ్బులు చేకూరాయి, ఇతని అకౌంట్లో పడ్డాయి. ఇవన్నీ కూడా అతని ఎన్ఆర్ఈ ఖాతాలో జమ అయినట్టుగా తెలిసింది. అదంతా కూడా యూఎస్డిటీలో చెల్లించారు. వాటిని అతను ఇండియన్ బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి దాంట్లోకి బదిలీ చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో ఇందులో ఎన్ఆర్ఈ ఖాతాలో మొత్తం ఎంత జమ అయింది, సో దానికి సంబంధించిన వివరాలు అడగడానికి ఆల్రెడీ ఇప్పటికే ఆ ఎన్ఆర్ఈ ఖాతాకు సంబంధించిన బ్యాంకుకి పోలీసులు లేఖలు కూడా రాశారు. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని చెప్పారు. పలానా ఈ కేసులో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి. సో ఓవరాల్గా ఈ కేసులో మరికొన్ని విషయాలు తేల్చేందుకు పోలీసులు భావిస్తారు. గతంలో కూడా ఇప్పుడు ఇతను డొమైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇతని నుంచి రీడైరెక్ట్ అయ్యేటువంటి సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేస్తున్నటువంటి సిఎంఎస్ ద్వారా ఆ తర్వాత యాడ్ మేనేజ్మెంట్ ఇతర ద్వారా వీటిని డబ్బులు వచ్చినట్టుగా పోలీసులు భావించారు. సో అతను రీసెల్లర్గా అప్పుడు ఉన్నటువంటి ఎంజిలా కంపెనీలో అతను ఈ కంపెనీని డొమైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి మరికొన్ని సర్వర్ల ద్వారా అతనికి వచ్చినటువంటి రీడైరెక్ట్ ద్వారా వచ్చినటువంటి నగదు ఇతర వివరాలకు సంబంధించినటువంటి వ్యవహారంపై పోలీసులు నిగ్గు తేల్చనున్నారు. సో ఇప్పుడు వరకు దర్యాప్తు చేసినటువంటి క్రమంలో ఐబొమ్మ నిర్వాహకుడు రవికి బెట్టింగ్ యాప్స్ సైట్ల ద్వారా వచ్చినటువంటి నగదు అంతా కూడా ఎన్ఆర్ఈ ఖాతా నుంచి ఇతని బ్యాంక్ అకౌంట్లో నమోదైంది. మరోవైపు క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి వివరాలు ఇంకా సేకరించాలి. అతనికి సంబంధించినటువంటి క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లో కొంత డబ్బు నమోదైందని అప్పట్లో సమాచారం వచ్చింది. కానీ అతనికి సంబంధించిన క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ వరకు పోలీసులు గుర్తించలేదు. సో ఈరోజు కస్టడీలో కూడా సుదీర్ఘంగా అతను విచారించే అవకాశం ఉంది. సో ఇప్పుడు గతంలో ఈ కేసుకు సంబంధించిన వివరాల్లో భాగంగా అతనికి ఏ విధంగా ఈ ఐబొమ్మని సృష్టించాడు, ఆ తర్వాత దీనికి యాడ్స్టెరా వంటి కంపెనీల ద్వారా యాడ్లు ప్లే చేయించి డబ్బులు తీసుకున్నాడు, అన్నీ కూడా పోలీసులు గుర్తించారు. అతని ద్వారానే అతని మెయిల్ అకౌంట్ను ఓపెన్ చేసిన తర్వాత అతనే ఈ పేమెంట్స్ అన్ని చేయడం, డొమైన్ రిజిస్ట్రేషన్ చేయడం, అతని బ్యాంక్ అకౌంట్ నుంచే రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా అతనే నేరుగా ఈ ఐబొమ్మ నిర్వహించినట్లుగా పోలీసులు ధృవీకరణకు వచ్చారు. ఆ తర్వాత అతని బ్యాంక్ అకౌంట్ల మీద పడ్డారు. సో ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లో మరికొంత సమాచారం ఉంది. దాంతోపాటుగా అతని ఏవైతే ఐబొమ్మ చూసేటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రజలు ఉన్నారో వాళ్ళ డేటా అంతా ఐబొమ్మని క్లిక్ చేసిన తర్వాత, సినిమా మీద క్లిక్ చేసిన తర్వాత రీడైరెక్ట్ అయ్యే బెట్టింగ్ సైట్లకి చాలా డేటా వెళ్ళిందనేది పోలీసులు గుర్తించారు. సో ఆ డేటాని ఎంతమంది డేటా కలెక్ట్ చేశాడు, అతను పోలీసులు దర్యాప్తు చేసే క్రమంలో సుమారు మధ్య మిలియన్ల డేటా ఉందని అతను చెప్పాడు. సో అతను డేటా అంతా ఎక్కడ దాచిపెట్టారు, వాటిని డిస్ట్రాక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు హార్డ్ డిస్క్లో కూడా వాళ్ళు బ్యాకప్లో ఉన్నటువంటి సర్వర్లో మొత్తం 20,000 సినిమాలు బ్యాకప్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. హార్డ్ డిస్క్లో ఉన్న సినిమాలే మొత్తం క్లౌడ్లో కూడా పెట్టినట్టుగా తెలిసారు. ఈ 3 రోజుల పాటు విచారణలో మరికొన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే అతన్ని కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలు నుంచి CCSకి తీసుకొచ్చి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. చందు, ఓటు.